సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీ రాజకీయాలలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ పేర్లు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నమోదైన కోట్ల రూపాయల భూ వివాద కేసులు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని నిందితులుగా చేర్చగా వారిలో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే కనిపించకుండా పోయిన తమ్మినేని కుటుంబం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక బతికే ఉన్నటువంటి వ్యక్తిని చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారనే ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ పరిధిలో సుమారు 4 కోట్ల రూపాయల విలువైన 900 గజాల స్థలానికి సంబంధించి ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల కథనం ప్రకారం అసలు భూమి యజమాని జీవించి ఉండగానే ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం రూపొందించారని చెబుతున్నారు. ఇక అక్కడితో ఆగకుండా ఒడిశాకు చెందిన ఓ మహిళను ఆ యజమాని ఏకైక వారసురాలిగా చూపిస్తూ నకిలీ వారసత్వ పత్రాలు సృష్టించి చివరికి ఆ భూమిని తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు కుట్ర జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హీరామండల్ సబ్ రిజిస్ట్రార్తో పాటు డాక్యుమెంట్ రైటర్, మధ్యవర్తులు నకిలీ పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని అరెస్టు చేశారు. నకిలీ రబ్బర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్కు ఉపయోగించిన పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లుగా తెలుస్తుంది. ఈ డిజిటల్ డాక్యుమెంటరీ ఆధారాల ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడు నిందితుల జాబితాలో ఉన్న నేపథ్యంలో వారిని అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది. అయితే ఈ క్రమంలోనే తమ్మినేని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా వారు సోమవారం తెల్లవారుజామున ఫోన్లు అక్కడే వదిలేసి ఓ ప్రైవేటు కారులో కనిపించకుండా పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రత్యేక బృందాలు వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది అరెస్టు కాగా మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని శ్రీకాకుళం ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం, పోలీసులు ఇప్పుడు ఒకే భూమి వ్యవహారంతో ఆగడం లేదు. ఇదే తరహాలో మరికొన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయా, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, వారసత్వ పత్రాలు ఉపయోగించి ఇంకెన్ని భూములు రిజిస్ట్రేషన్ చేశారా, ఈ ముఠాకు మరెవరైనా సహకరించారా అనే కోణాలలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు తమ్మినేని సీతారాం లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఈ ఆరోపణలపైన ఎలాంటి ప్రకటన కూడా రాకపోవడం విశేషం. ఈ కేసులో నమోదైన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయి. కోర్టు విచారణ, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే తుది వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ఇకపోతే ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.